హలో ఆల్ అండ్ వెల్కమ్ టు టైవ్యూ. వచ్చేసా. లాస్ట్ వీక్ కబుర్లోకి రాలేదని ఏం ఫీల్ అవ్వకండి, ఈ వీక్ కబుర్లలో బ్యాలెన్స్ చేసేద్దాం. ఈవిడ అప్పుడే సుమక్క రేంజ్ లో ఓన్ చేసుకుంటుంది. భరత్ నీకు జలస్ రా. సర్లే, ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ప్రభాస్ కొత్త మూవీ షూట్ లో జాయిన్ అయ్యారు. అండ్ సలార్ మూవీకి వేరే యూనివర్స్ తో క్రాస్ ఓవర్ ఉంటుందంట. సలార్ ఫ్యాన్స్ కి ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది. దేవరా మూవీ సాంగ్ రాబోతుందంట. ఒక యంగ్ స్టార్ హీరో ఓటీటీ సిరీస్ చేయబోతున్నారంట. ఇలాంటి కొన్ని కబుర్లు ఈ వారం సండే కబుర్లలో చెప్పేసుకుందాం. ఫస్ట్, ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. కృష్ణమ్మ సినిమా అయితే నాకు నచ్చలేదండి. మూవీ 2003లో జరిగే స్టోరీ అండ్ ఆ నరేషన్ కూడా అంత అవుటేటెడ్ గానే ఉంది. ఇలాంటి రెగ్యులర్ రివెంజ్ స్టోరీస్ చాలానే చూస్తాం మనం. సత్యదేవ్ పర్ఫార్మెన్స్ అయితే యాజ్ యూజువల్ అద్దరు కొట్టేశారు, కానీ దానికి తగ్గ స్టోరీయే లేదు. నెక్స్ట్, ప్లానెట్ ఆఫ్ ఏప్స్ సిరీస్ లో న్యూ ఎంట్రీ అయిన కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ సీజర్స్ టైమ్. మెనీ జనరేషన్స్ తర్వాత టైమ్ లో జరిగే స్టోరీ ఇది. ఏప్స్ ఎర్త్ ని ఆక్యుపై చేసేస్తాయి అండ్ హ్యూమన్స్ కూడా తగ్గిపోతారు. ఆ ఏప్స్ అండ్ హ్యూమన్స్ మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ అండ్ డ్రామాని చూపించారు. డాన్ అండ్ వార్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ఏప్స్ లెవెల్ కాకపోయినా ఒక వెల్ మేడ్ ఏప్స్ మూవీ అని చెప్పొచ్చు. ఇక టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే, రాజు యాదవ్ ట్రైలర్ రిలీజ్ అయింది, చాలా బాగుంది. ఏదో ఇన్సిడెంట్ జరిగి హీరోకి స్మైలింగ్ ఫేస్ ఉండిపోతుంది. సో బాధ అయినా కోపమైనా నవ్వుతూనే చూపించాలి. మంచి ఛాలెంజింగ్ రోల్ కదా. ఫైనల్లీ గెటప్ శ్రీన్ గారికి తన టాలెంట్ కి తగ్గ రోల్ దొరికింది. మూవీ May 17th రిలీజ్ అవుతుంది. ఓ మంచి గోస్ట్ టీజర్ రిలీజ్ అయింది. ఈ మధ్య హారర్ కామెడీ మూవీస్ లో హారర్ అండ్ కామెడీ రెండు ఉండట్లేదు. ఈ సినిమాలో అయినా ఉండాలని కోరుకుంటున్నా. సుహాస్ గొర్రె పురాణం టీజర్ రిలీజ్ అయింది. ఒక గొర్రె కోసం ఒక ఊర్లో హిందూ అండ్ ముస్లిం కమ్యూనిటీస్ మధ్య వచ్చిన డిస్ప్యూటే ఈ సినిమా. ఇంట్రెస్టింగ్ గానే ఉంది. రాజ్ తరుణ్ భలే ఉన్నాడే టీజర్ రిలీజ్ అయింది. ప్రొఫెషనల్ లైఫ్ లో అమ్మాయిలకి దగ్గరగా, పర్సనల్ లైఫ్ లో దూరంగా ఉండే హీరోని ఒక అమ్మాయి లవ్ చేస్తే ఏంటి అనేదే స్టోరీ. కాన్సెప్ట్ బాగుంది. సినిమా ఎలా ఉంటుందో మరి. సందీప్ కిషన్ మాయావన్ టీజర్ రిలీజ్ అయింది. జానర్ కి తగ్గట్టుగానే ప్రతి షాట్ మీకు అడ్వెంచర్ అండ్ సైఫై ఫీల్స్ ఇస్తుంది. చూసేయండి. ఇక ఈ వీక్ లిరికల్స్ ఒకసారి చూసేస్తే, కమిటీ కుర్రోళ్ళు గొర్రెల సాంగ్ రిలీజ్ అయింది. ఎలక్షన్స్ గురించి లిరిక్స్ ఫన్నీగా అండ్ రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి. కనెక్ట్ అవుతారు, ఒకసారి వినేయండి. బజే వాయువేగం నుండి సెట్ అయిందే సాంగ్ రిలీజ్ అయింది. మంచి ఎనర్జిటిక్ గా ఉంది. థీమ్ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సాంగ్ రిలీజ్ అయింది. మధ్యలో యువన్ శంకర్ రాజా ర్యాప్ ఉంటుంది. లిరిక్స్ కనెక్ట్ అయితే స్టేటస్ లో పెట్టేసుకుంటారు మీరు. చూసేయండి. గమ్ గణేష పిచ్చిగా నచ్చేసావే సాంగ్ రిలీజ్ అయింది. ఆల్సో మ్యూజిక్ షాప్ మూర్తి నుండి అంటారు అంతా మూర్తి సాంగ్ రిలీజ్ అయింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే, మంచు విష్ణు కన్నప్ప మూవీ షూట్ లో ప్రభాస్ జాయిన్ అయ్యారు. అండ్ ఆ పాదం చూసారా ఎలా ఉందో. ఎగ్జాజరేట్ చేయట్లేదు కానీ నిజంగా దేవుడే నేల మీదకి దిగిన ఫీల్ వస్తుంది కదా. విష్ణు గారు అదే చేత్తో ఫాస్ట్ గా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసేయచ్చు కదా. కల్కి మూవీ గురించి రానా చెప్తూ, ఈ మూవీ ఇండియన్ డయాస్పరా వాళ్ళకి మాత్రమే కాదు, వరల్డ్ లో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అని చెప్పారు. అండ్ ఈ మూవీలో తను యాక్ట్ చేయట్లేదు అని క్లారిటీ ఇచ్చేశారు. ఇవన్నీ సరే గానీ కొంచెం ప్రమోషన్ స్టార్ట్ చేయండి మాస్టారు. మన వరద సలార్ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ప్రశాంత్ నీల్ తనకు చెప్పిన అన్ని స్టోరీస్ లో శివ మన్నార్ది కూలెస్ట్ స్టోరీ. ఆ క్యారెక్టర్ కి వేరే యూనివర్స్ తో ఒక అన్బిలీవబుల్ క్రాస్ ఓవర్ ఉంటుంది అని చెప్పారు. కేజీఎఫ్ తో ఎలానో సెట్ అవ్వదు, మరి సలార్ కి ఎన్టీఆర్ మూవీతో క్రాస్ ఓవర్ అంటారా? అండ్ సలార్ మూవీ జపాన్ రిలీజ్ July 5th అవుతోంది. ఇప్పటికైతే అక్కడ హైయెస్ట్ కలెక్షన్ RRR దే. సలార్ దాన్ని క్రాస్ చేస్తుందో లేదో చూడాలి. ఆల్సో సలార్ OST కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. హోమ్లే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్లో సలార్ OST ని రిలీజ్ చేశారు. చెక్ చేయండి ఒకసారి. అండ్ సలార్ Part 2 షూట్ త్వరలోనే స్టార్ట్ అవబోతుందంట. ఈ విషయాన్ని యాక్టర్ షఫీ రివీల్ చేశారు. ఎప్పుడో కన్ఫర్మ్ గా తెలియదు కానీ May end కి స్టార్ట్ అవ్వచ్చు అని టాక్ వినిపిస్తుంది. నీల్ మావా, ఈసారైనా ఒక మంచి సాంగ్ పెట్టు మావా ప్రభాస్ కి. దేవరా షూట్ అట్ ప్రెసెంట్ పాడేరు అండ్ మాడుగులలో జరుగుతుంది. కొన్ని బ్లాస్ట్ సీన్స్ షూట్ చేస్తున్నారంట. మాడుగుల అంటే గుర్తొచ్చింది, ఆ హల్వా భలే ఉంటుంది కదా. మాడుగుల హల్వా ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్స్ లోకి వచ్చేయండి అమ్మా. అండ్ దేవరా ఫస్ట్ సింగిల్ త్వరలోనే రాబోతుంది. టైగర్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి అనిరుద్ సాంగ్ కోసం. విజయ్ దేవరకొండ నెక్స్ట్ 3 ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు. ఒకటి శ్యామ్ సింగ్ రాయ్ ఫేమ్ రాహుల్ సంగీత్యం డైరెక్షన్ లో 1850s లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సినిమా. రాజావారు రాణివారు ఫేమ్ రవికిరణ్ కోలా డైరెక్షన్ లో రూరల్ యాక్షన్ డ్రామా సినిమా. అండ్ గౌతమ్ తిన్నూరి డైరెక్షన్ లో కాప్ యాక్షన్ డ్రామా ఒకటి చేస్తున్నారు. అండ్ ఇవన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్సే. మొత్తానికి స్ట్రాంగ్ లైనప్ ఉంది. ప్రెసెంట్ గౌతమ్ తిన్నూరితో చేస్తున్న మూవీ ఇంటర్వెల్ ఎపిసోడ్ ని వైజాగ్ లో షూట్ చేస్తున్నారంట. జూన్ లో రిలీజ్ అవ్వాల్సిన ఇండియన్ 2 మళ్ళీ పోస్ట్ పోన్ అవచ్చు అంటున్నారు. గురువు గారు ఎన్ని 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 సర్లే గాని శంకర్ గారు, దీనివల్ల ఇప్పుడు మన గేమ్ చేంజర్ రిలీజ్ ఏం లేట్ అవదుగా. రామ్ పోతినేని ఓటీటీ డెబ్యూ చేసే ఛాన్స్ ఉందంట. నెట్ఫ్లిక్స్ లో ఒక వెబ్ సిరీస్ మీద డిస్కషన్స్ అవుతున్నాయంట. ఇక రామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ పై కన్ఫర్మేషన్ రాలేదు. అండ్ హరీష్ శంకర్ గారు ఒక స్టోరీ నరేట్ చేశారంట. అండ్ త్రివిక్రమ్ గారితో ఒక ప్రాజెక్ట్ ఉండొచ్చు అంటున్నారు. బాహుబలి యానిమేటెడ్ సిరీస్ హాట్స్టార్ లో May 17th రిలీజ్ అవుతుంది. దీని మీడియా ఇంటరాక్షన్ లో రాజమౌళి గారు బాహుబలి వరల్డ్ ని వేరే ప్లాట్ఫామ్స్ కి కూడా ఎక్స్పాండ్ చేయబోతున్నారు
చేస్తున్నాం అండ్ ఒక యానిమే లానే కాకుండా వేరే మీడియాలో కూడా రాబోతుంది అని చెప్పారు. బాహుబలి పేరు ఇంకా ఇంకా వినబడుతూనే ఉంది అండ్ రాజమౌళి గారికి ఎప్పటి నుండో ఒక యానిమేటెడ్ ఫిల్మ్ తీయాలి అనే ఆలోచన ఉందంట. యానిమే ఫ్యాన్స్ ఉన్నారు ఎవరైనా? మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ప్రెజెంట్ చేశారు అండ్ ఈ ఈవెంట్ కి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయ్యారు. వెంకటేష్ గారు రానానాయుడు సీజన్ 2 షూట్ కంప్లీట్ చేసి అనిల్ రావుపూడి గారితో సినిమా స్టార్ట్ చేస్తారంట అండ్ ఈ మూవీ నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. మన్మధుడు మూవీ ఫేమ్ అంశు గుర్తున్నారు కదా, ఆవిడ సందీప్ కిషన్ నెక్స్ట్ మూవీలో చేస్తున్నారు. ప్రియదర్శి నభానడేష్ లీడ్స్ గా చేస్తున్న డార్లింగ్ మూవీ షూట్ కంప్లీట్ చేసుకుంది. ధనుష్ యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేస్తున్న రాయన్ మూవీ జూన్ 13th రిలీజ్ అవుతుంది. తలా అజిత్ నెక్స్ట్ తెలుగు తమిళ బైలింగ్వల్ ఫిల్మ్ గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ హైదరాబాద్ లో ఒక యాక్షన్ ఎపిసోడ్ తో స్టార్ట్ చేస్తారంట అండ్ ఈ మూవీని మైత్రి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. కమల్ హాసన్ గారి తగ్ లైఫ్ మూవీ నుండి సింబు గారి పోస్టర్ రిలీజ్ అయింది. ఈ మూవీని మణిరత్నం గారు డైరెక్ట్ చేస్తున్నారు. రణబీర్ కపూర్ అండ్ సాయి పల్లవి లీడ్స్ గా చేస్తున్న రామాయణం మూవీకి కొత్త ప్రాబ్లం వచ్చింది. ఈ మూవీకి స్టార్టింగ్ లో ప్రొడ్యూసర్ గా ఉండి ప్రాజెక్ట్ లెఫ్ట్ అయిన మధు మంతెన లెఫ్ట్ అయినప్పుడు పెట్టుకున్న అగ్రిమెంట్స్ ని మూవీ టీమ్ మీట్ అవ్వలేదని వాళ్ళకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ నోటీస్ పంపారంట. ఏమవుతుందో చూడాలి. ఏఆర్ మురుగదాస్ అండ్ సల్మాన్ ఖాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సికిందర్ మూవీలో ఫీమేల్ లీడ్ గా రష్మిక గారిని ఆన్బోర్డ్ చేసుకున్నారంట. నిఖిల్ స్వయంభూ మూవీలో ఒక యాక్షన్ ఎపిసోడ్ ని గ్రాండ్ స్కేల్ లో షూట్ చేయడం కోసం 12 days షూట్ కి 8 crores స్పెండ్ చేస్తున్నారంట. తండేల్ మూవీ టీమ్ సాయి పల్లవి బర్త్డే సందర్భంగా ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. బ్రహ్మానందం గారు అండ్ వాళ్ళ అబ్బాయి తాత మనవలుగా బ్రహ్మానందం అనే మూవీ చేస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. మూవీ May 31st కి రిలీజ్ అవుతుంది అండ్ కార్తికేయ బజే వాయువేగం మూవీ కూడా May 31st కి రిలీజ్ అవుతుంది. ఇక రీ రిలీజెస్ విషయానికి వస్తే May 17th శంకర్ గారి అపరిచితులు రీ రిలీజ్ అవుతుంది. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఇక ఈ రీ రిలీజ్ అసలు ఆగేలా లేవుగా. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే మలయాళం యాక్షన్ కామెడీ యాక్షన్ ఫిల్మ్ ఆవేశం ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. విజయ్ ఆంటనీ రామ్ కామ్ లవ్ గురు ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. హారర్ కామెడీ గీతాంజలి మళ్ళీ వచ్చింది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. హిందీ డ్రామా ఫిల్మ్స్ 8am మెట్రో అండ్ గదేరా ZEE5 లో స్ట్రీమ్ అవుతున్నాయి. తమిళ్ సైఫై క్రైమ్ కామెడీ పార్ట్నర్ ఆహాలో అవైలబుల్ ఉంది. వరుణ్ సందేశ్ చిత్రం చూడరా ఈటీవీ విన్ లో అవైలబుల్ ఉంది. సో ఇవ్వండి గురుగారు ఈ వారం సినిమా కవర్లు. నన్ను బాగా ఎగ్జైట్ చేసిన 2 న్యూస్లు అంటే, ఒకటి సలార్ కి ఇంకో యూనివర్స్ తో క్రాస్ ఓవర్ ఉంటుంది అనే న్యూస్. అది ఎన్టీఆర్ సినిమా అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇంకో ఎగ్జైట్మెంట్ న్యూస్ అంటే ఏం లేదు గురుగారు, ఒక 2 రోజులు వెయిట్ చేయండి. ఇలా ఎలక్షన్స్ అవగానే ఎగ్జైటింగ్ అప్డేట్స్ వద్దు అన్నా అవే వచ్చేస్తాయి. అదండి గురుగారు మరి సంగతి. ఎంతటితో కబుర్లు ఆపేసి మరిన్ని కబుర్లతో వచ్చేవారం మళ్ళీ కలుద్దాం. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.